Hi guys, already before that మనం డిస్కస్ చేయమంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ యూజింగ్ రో ఎక్లాన్ ఫామ్ ఆన్ నార్మల్ ఫామ్ చేసాం కదా. ఇవాళ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కనుక్కుందాం యూజింగ్ గాస్ జోర్డన్ మెథడ్. ప్రాబ్లమ్ నోట్ చేసుకుందాం ముందు పేపర్ మీద. ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. 1 1 3 1 3 -3 -2 -4 -4 using Gauss-Jordan method. ఇప్పుడు నేను చేద్దాం. Gauss-Jordan మెథడ్ అంటే ఓన్లీ రో ఆపరేషన్ చేయాలి. ఇక్కడ టార్గెట్ ఏంటంటే సింపుల్గా మనం దాన్ని ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. దిస్ వన్ దీన్ని ఇలా కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేద్దాం? I into A ఇన్వర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఈ విధంగా కన్వర్ట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఓన్లీ రో ఆపరేషన్స్. ఓకే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఏ ఆల్రెడీ తెలుసు కదా, 1 1 3 1 3 -3 -2 -4 -4 ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0. ఎందుకు దీని యొక్క ఆర్డర్ 3/3 కాబట్టి ఇక్కడ మనం 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాసుకుందాం. 0 1 0 0 0 1 0 0 1 ఆపరేషన్ సేమ్. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఏంటి మనకి? ఈ 2 ఎలిమెంట్స్ 0 చేయాలి. ఈ 2 ఎలిమెంట్స్ ఏం చేయాలి? 0 చేయాలి. సో ఆపరేషన్ ఆన్ R2 అండ్ ఆపరేషన్ ఆన్ R3 యూజింగ్ R1. సో R1 అండ్ R1 R2 R3 ఈ రెండు కంపేర్ చేసినప్పుడు సైన్స్ ఆర్ సేమ్ కాబట్టి ఇక్కడ సైన్స్ సేమ్ కాబట్టి మైనస్ పెట్టేస్తాను. కోఎఫిషియంట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది కాబట్టి ఈ రెండు ఆపోజిట్ కాబట్టి ప్లస్ పెట్టేస్తాను. ఇక్కడ ఏమొస్తుంది? ఆబ్వియస్లీ R3 ఉంది కాబట్టి ఇక్కడ R1కి వచ్చేస్తుంది. సేమ్ ఒక రఫ్ పేపర్ తీసుకుందాం. రఫ్ ఆడుకుందాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఆపరేషన్ అండి? ఫస్ట్ R2 - R1 కాబట్టి పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ సబ్ట్రాక్షన్ కాబట్టి. R1 ఆపరేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. 1 1 3 1 0 0. నెక్స్ట్ R2 మీద ఆపరేషన్ చేస్తున్నాం. R2 - R1 1 - 1 0 3 - 1 2 -3 -3 -6 మైనస్ ఆపరేషన్ కాబట్టి. నెక్స్ట్ 0 - 1 -1 1 -0 1 0 - 0 0. R3 రాసుకుందాం. R3 కంపల్సరీ చేయాలి, ఎందుకని R3 + 2 R1. R3 వాట్ ఈస్ ద R3 వాల్యూ? -2 + 2 into R1 1. సో -2 + 2 హియర్ 0. ఓకే, హియర్ -4 + 2 into R1 వాల్యూ 1 -4 + 2 హియర్ -2. నెక్స్ట్ R3 వాల్యూ -4 + 2 into 3 -4 + 6 -4 + 6 is 2. And operation all same like this. Here, what is the R3 value? 0 + 2 into R1. What is the R1 value? 1. So answer is 2. And this one, R3 value is 0 + 2 into rendu both are 0 only kabatti ikkada 0 raskuntam. Next here R3 value is 1 + 2 into 0 here 1 డిఫరెన్షియేషన్ కోసం ఇక్కడ మనం డాట్స్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ చూడ మనం కొన్ని ఆపరేషన్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్గా R2 tends to R2 divided by 2 and R3 tends to R3 divided by 2. సో ఆపరేషన్ అప్పుడు ఏమవుతుంది? 1 1 3 1 0 0 R2 by 2 కాబట్టి 0/0 1 here -3 -1/2 1/2 0 హియర్ సేమ్. R3 కూడా by 2 కాబట్టి 0 -2 అంటే ఇక్కడ -1 2 కాబట్టి ఇక్కడ 2/2 అంటే 1 హియర్ 2 కాబట్టి 2/2 అంటే 1 0 కాబట్టి 0 1 కాబట్టి 1/2 దిస్ వన్ హియర్ సేమ్. డిఫరెన్షియేషన్ కోసం మీరు రాసుకుందాం. ఏంటి డిఫరెన్షియేట్ చేద్దాం. నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి? నెక్స్ట్ టార్గెట్ ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్ మస్ట్ అండ్ షుడ్ బి 0 యూజింగ్ R2. సో ఇంకో పేపర్ని తీసుకుందాం. ఇక్కడ కల్పించు కాబట్టి కొంచెం చూడండి ఆపరేషన్స్ ఏం రాస్తాను. సో
సో ఈ రెండు ఎలిమెంట్స్ యూజింగ్ R2 కాబట్టి ఆపరేషన్ ఆన్ R1, ఆపరేషన్ ఆన్ R3 యూజింగ్ R2 చేస్తున్నాను కాబట్టి చూడండి ఈ రెండు సేమ్ ఇక్కడ R1 R3 ఈ రెండు కంపేర్ చేసినప్పుడు సైన్ సేమ్ కాబట్టి మైనస్ కోఎఫిషియంట్ అవసరం లేదు. అండ్ ఈ రెండు R2 అండ్ R3 చేసినప్పుడు సైన్స్ డిఫరెంట్ +2 కోఎఫిషియంట్స్ ఆర్ సేమ్. సో ఇక్కడ చూడండి ఇక్కడ మల్టిపుల్ ఏం లేవు కాబట్టి R1 ఏంటి R1 మైనస్ R2 1 మైనస్ 0 1 1 మైనస్ 1 0 3 మైనస్ 3 అంటే ప్లస్ వస్తుంది 6 1. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూసుకుందాం కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంది కాబట్టి ఏంటి R1 మైనస్ R2 కాబట్టి R1 మైనస్ R2 వాట్ ఈస్ ద R1 వాల్యూ హియర్ 1 మైనస్ R2 వాల్యూ మైనస్ 1/2. సో 1 ప్లస్ 1/2 దట్ ఈస్ LCM 2 ప్లస్ 1 దట్ ఈస్ 3/2. సో హియర్ 3/2 will come here. Next R1 value 0 minus R2 value 1/2. So here minus 1/2 both are zeros కాబట్టి here 0. Next R3 value ఏంటి R3 plus R2 value మనం మార్చలేదు 0 1 minus 3 minus 1/2 minus 1/2 0. సారీ ఇక్కడ మైనస్ లేదు ప్లస్ ఏ ఉంది 1/2 ఉంది. నెక్స్ట్ R3 వాల్యూ ఏంటి R3 వాల్యూ ఆపరేషన్ ఏంటి R3 plus R2 0 plus 0 0. నెక్స్ట్ here R3 plus R2 here minus 1 plus 1 here also is 0. Next here R3 value is 1 plus R2 value minus 3 here minus 2. Next R3 value is 1 plus R2 value and the R2 is minus 1/2 1 minus 1/2 అంటే 1/2 LCM in 2 minus 1 that is 1/2 here 1/2. Next here what is the R3 value 0 plus 1/2 so here 1/2 here what is the R3 value 1/2 plus 0 so here also a 1/2 సేమ్ డిఫరెన్షియేషన్ కోసం మీరు రాసుకుంటాం. మూవ్ ఫార్వర్డ్ ఈ ఫస్ట్ పేజ్ అయితే మనకు వస్తున్నది కాబట్టి దీనికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సేమ్ మనం టార్గెట్ ఆల్రెడీ అయిపోయింది కదా ఏంటి ఈ 2 ఎలిమెంట్ జీరోస్ ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం ఏమైనా ఛాన్స్ ఉందా ఎస్ ఛాన్స్ ఉంటుంది క్యాలిక్యులేషన్ కోసం R3 times 2 R3 divided by 2 R3 divided by -2 చేసుకుందాం. ఇక్కడ 1 వస్తుంది మనకి సింప్లిఫైగా. అప్పుడు ఏం చేద్దాం R1 మారలేదు 0 6 3/2 minus 1/2 0. R2 కూడా మనం ఏం చేంజ్ చేయలేదు 0 0 సరే ఇక్కడ -1 1 -3 minus 1/2 1/2 0. R3 చేంజ్ అవుతుంది బై 2 కాబట్టి here 0 0 1 మైనస్ కాబట్టి -1/4 -1/4 -1/4 డిఫరెన్షియేషన్ యాజ్ ఇట్ ఈస్. నౌ ఇప్పుడు ఆపరేషన్ అంటే మనం ఏ 2 ఎలిమెంట్స్ జీరో చేయాలి ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ జీరో చేయాలి యూజింగ్ R3 సో R1 ఆపరేషన్ R1 అండ్ R3కి యూజ్ చేసుకుంటాం కాబట్టి ఈ రెండు కంపేర్ చేస్తే రెండు సైన్స్ సేమ్ కాబట్టి ఇక్కడ మైనస్ పెడతాం. R1 అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ 6 పెట్టేస్తాం. నెక్స్ట్ R2 కూడా దేని మీద యూజ్ చేస్తాం R3 మీద కాబట్టి ఈ రెండు సైన్స్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టేస్తాం. 2 ఉంది కాబట్టి 3కి వస్తుంది దిస్ వన్. ఓకే నెక్స్ట్ ఆపరేషన్స్ రఫ్ సేమ్ యాజ్ యూజ్ ఇక్కడ పేపర్ తీసుకుందాం మనం. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి R1 మీద చేస్తున్నాం కాబట్టి R1 minus 6 R3 ఉంది. వాట్ ఈస్ ద R1 వాల్యూ 1 minus 6 into R3 వాల్యూ 0 సో 1 minus 0 here 1. నెక్స్ట్ వాట్ ఈస్ ద R1 వాల్యూ 0 minus 6 into R3 వాల్యూ 0 బోత్ ఆర్ 0 కాబట్టి 0 ఉంటుంది. నెక్స్ట్ R1 వాల్యూ 6 minus 6 into 1 6 minus 6 0. నెక్స్ట్ here 3/2 minus 6 into R3 is minus 1/4 so 6 minus 2 2 2s 2 3s so plus 3/2 LCM is 2 6/2 that is 3 and what is the R1 value is minus 1/2 plus minus 6 into R3 value is minus 1/4 -1/2 minus correct minus 1/2 plus ఇక్కడ 2 2s 2 3s plus 3/2 so LCM is 2 minus 1 plus 3 that is 2/2 that is 1. Next here 0 what is the R1 value here 0 minus 6 into R minus 1/4 minus or minus plus అవుతుంది 2 3 so 3/2 this value is 3/2 R1 is completed. Next R2 ఏం తీసుకుందాం మనం ఇక్కడ
R2 is R2 tends to 3R3. R2 tends to 3R3. So 0 plus 2 zeros కాబట్టి ఇక్కడ 0 వస్తుంది, ఈ 2 zeros కాబట్టి. Next here, what is R2 value? 1 plus 3 into R3. R3 value is 0, so here 1 only. Next, what is the R2 value? Minus 3 plus 3 into R3 value 1 minus 3 plus 3, here 0. Yeah. Next, what is the R2 value? Minus 1 by 2 plus 3 into R3. What is the R3 value? Minus 1 by 4. Minus 1 by 2 minus 3 by 4. So LCM is 4. Now here minus 2 minus 3, that is minus 5 by 4. Minus 5 by 4. Next here same operation కాబట్టి రాసుకుందాం మళ్ళీ ఇక్కడ R2 plus 3R3. Next element, what is the element here? This one. What is the R2 value? 1 by 2 plus 3 into R3 value minus 1 by 4. 1 by 4 minus 3 by 4. LCM is 4 here. So 2 minus 3. 2 minus 3 means minus 1. So minus 1 by 4 here. Next, this value is 0. R2 value 0 plus 3 into R3 minus 1 by 4. So it is minus 3 by 4. Minus 3 by 4. R3 మనకు డిస్టర్బ్ చేయలేదు కాబట్టి 0 0 1 minus 1 by 4 minus 1 by 4 minus 1 by 4. 1 by 4 minus 1 by 4 1 by 4. Same like this. Here this one. Same like this. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయింది, ఇది A ఇన్వర్స్. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, మార్చుకున్నాం. సో A ఇన్వర్స్ ఈక్వల్ టు 3 1 3 by 2 minus 5 by 4 minus 1 by 4 minus 3 by 4. Here minus 1 by 4 minus 1 by 4 minus 1 by 4. I think కనిపిస్తుంది అనుకున్నా, కనిపించకపోతే సపరేట్గా రాస్తాను కన్ఫ్యూజ్ లేకుండా మీకు కూడా. ఇది కంపేర్ చేస్తున్నాం, సింపుల్ ఆల్రెడీ కన్వర్ట్ అయింది కాబట్టి. సో ఇది A ఇన్వర్స్ అవుతుంది. సో A ఇన్వర్స్ ఈక్వల్ టు 3 1 3 by 2 minus 5 by 4 minus 1 by 4 minus 3 by 4 minus 1 by 4 minus 1 by 4 minus 1 by 4. This is, thank you guys.